ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 5వ వచనంలో చూసుకుంటే, ప్రభువా నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాత్సాయము గలవాడవు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. అయితే దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతున్నటువంటి మనమందరము కూడా ఏదో ఒక తప్పు విషయాల్లో, ఏదో ఒక పాపం విషయాల్లో, ఏదో ఒక మాట వినలేనటువంటి పరిస్థితుల్లో కూడా మనం దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతున్నప్పుడు మళ్ళీ మన స్థితిగతులు తెలుసుకొని, మళ్ళీ మన పాపములు ఒప్పుకొని, మనం ఎప్పుడైతే మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి మళ్ళీ ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా నువ్వు నన్ను క్షమించాలి, నన్ను రక్షించాలి, నా పరిస్థితి నుంచి నువ్వు లేవనెత్తాలని నువ్వు ప్రభుని అడగగలిగితే, నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఎలాంటిదైనా సరే దేవుని దగ్గరికి వచ్చి నువ్వు అడగగలిగితే కనుక దేవుడు కృపా సంపన్నుడు. ఆయన నువ్వు మొరపెడితే నీకు ఖచ్చితంగా జవాబు ఇచ్చే దేవుడు.